హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షం అయితే కురుస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చోట్ల కాలనీలు కూడా మునిగిపోయాయి. వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? గత 1.5 అవర్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత నెల 3వ తారీఖున నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినా కూడా నైరుతి ఋతుపవనాలు కొంత బలహీనంగా ఉండటంతో కూడా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. కానీ వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే మాత్రం రానున్నటువంటి 3 రోజుల పాటు 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా దీనికి సంబంధించి చూస్తే మాత్రం అటు పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏదైతే కొనసాగుతుంది అది జార్ఖండ్ కావచ్చు, ఒడిశా మధ్య ప్రాంతంలో కొనసాగుతుంది. దీంతో పాటుగా నైరుతి దిశగా గాలులు కూడా వీస్తున్నాయని కూడా అటు వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో అటు తెలంగాణ రాష్ట్రంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్నటువంటి 3 నుంచి 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అక్కడక్కడ ఏదైతే అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ గంటన్నర నుంచి కూడా హైదరాబాద్ ప్రాంతంలోని జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల భారీ వర్షాలు నమోదైనాయి. అటు శేర్లింగంపల్లి కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, కంటోన్మెంట్, సికింద్రాబాద్, ఇలా నగర వ్యాప్తంగా కావచ్చు, అంబర్పేట కావచ్చు, కోటి కావచ్చు, ఇలా నగర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ అటు దాదాపుగా 6 సెంటీమీటర్లకు పైగా కూడా హైదరాబాద్లోని శేర్లింగంపల్లిలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా తదుపరి మరో గంట పాటు కూడా ఈ విధంగానే వర్షం కొనసాగే అవకాశం ఉంది. నగరంలో ప్రజెంట్ కొంత వర్షం పలు ప్రాంతాల వర్షం తగ్గుముఖం పట్టినా కూడా మరో గంట పాటు కూడా అటు హైదరాబాద్ నగరంలో వర్షం కొనసాగే అవకాశం ఉంది. దాంతోపాటుగా రాత్రిపూట కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా మనం చూడవచ్చు. ప్రధానంగా ఎందుకంటే ఇప్పటికీ నైరుతి దిశ వైపు నుంచి గాలులు కొంత బలంగా వీస్తున్నటువంటి నేపథ్యంలో క్లౌడ్స్ మూవ్మెంట్ అనేవి కూడా కొంత తెలంగాణ వైపు ఉండటంతో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా రానున్నటువంటి గంట పాటు భారీ వర్షాలు కురుస్తాయని కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అటు ప్రధానంగా వికారాబాద్ కావచ్చు, దాంతోపాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, దాంతోపాటుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ ప్రాంతాలలో కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ని ఇప్పటికే జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నగరంలో మాత్రం కొంత దాదాపుగా గంటన్నర ప్రాంతం నుంచి కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యం పలు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటి నుంచి అంటే ఈ నెల నుంచి కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా 106% పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూడవచ్చు. ఈరోజు రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా దీంతో పాటుగా ఈదురుగాలులు కూడా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా దాంతోపాటుగా చెట్ల కింద కావచ్చు, కరెంటు పోల్స్ వద్ద కూడా ఉండొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 3 నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో మంచి వర్షాలు కురవనున్నాయి. రైట్, థ్యాంక్ యూ వంశీ.